నమస్తే మేడం. నమస్తే. మీ పేరు మేడం? నా పేరు కొసరాజ్ శైలజ. ఏం చేస్తారు మేడం? నేను హౌస్ వైఫ్. ఇప్పుడు అంతకుముందు వైసీపీ ప్రభుత్వం బాగుందండి లేకపోతే కూటమి ప్రభుత్వం బాగుందనిపిస్తుంది మీకు? అంచనా వేసుకుంటే కూటమి ప్రభుత్వమే బాగుంది. ఎందుకని అనిపిస్తున్నాను అంటే ఆ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అన్నీ అంటున్నాయి, ఈ ప్రభుత్వంలో సూపర్ 6 అనేవి ఇంకా ఏం అమలు కాలేదని చెప్తున్నారు. అమలు కాలేదు, కరెక్టే. అమలు కాలేదు అనేది ఒక్క మాటే, కానీ అసలు అమలు కాకపోవడానికి కారణాలు ఏంటి? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులను అమ్మి అన్ని విధ్వంసం చేసి అభివృద్ధి లేకుండా ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మి పంచిపెట్టారు. అందులో సంక్షేమం 1 వంతు ఇచ్చారేమో, 90 వంతులు మింగేశారు అందరూ కలిసి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆస్తుల్ని క్రమబద్ధీకరించుకోవాలి, అంతేకాకుండా పెట్టుబడి పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు కూడా ఎవరూ లేరు. అభివృద్ధి అనేది ఎట్లా జరుగుతుంది? ఏదైనా పరిశ్రమలు ఉంటే పెట్టుబడులు పెడితే దాని మీద వచ్చే ఫలసాయంతో సంక్షేమాన్ని అందించాలి. అసలు సంక్షేమం అనే కాన్సెప్టే అది. ప్రభుత్వం అనేక పరిశ్రమలు నెలకొల్పితే దాని మీద వచ్చే రాయితీని పేదవాళ్ళకి పంచిపెట్టాలి. సరే, వైసీపీ ప్రభుత్వం పేదలకే పంచిందో, వాళ్ళేం వేశారో ప్రభుత్వాన్ని ధ్వంసం చేశారు. పెట్టుబడులు లేవు, పారిశ్రామీకరణ అసలు ఏమీ జరగలేదు. మరి అట్లాంటప్పుడు సూపర్ 6 అమలు చేయాలంటే ప్రభుత్వానికి కూడా వెసులుబాటు ఉండాలి. వాళ్ళు చేసిన అప్పులన్నింటినీ తీర్చుకుంటూ నెమ్మదిగా మొట్టమొదటగా పెన్షన్ని పెంచానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి తిరిగి ఆయన పంచారు. ఆ గొప్పతనం ఎవరు చెప్పినా ఎవరు కాదన్నా మనం ఒప్పుకోవాలి. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు నేను సంక్షేమ పెన్షన్ పెంచుతానని చెప్పి సంవత్సరానికి ఒక 500 చొప్పున అనుకుంటా 3,500 వరకు తీసుకొచ్చినట్టున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి తిరిగి ఆయన ఇప్పటికీ కూడా ఊరూరు ఒకసారి ఆ రోజు వెళ్ళి పెన్షన్లు పంచిన గొప్పతనం చంద్రబాబు గారికి ఉంది. మరి మేము కూటమి ప్రభుత్వాన్నే ఓట్ చేస్తాం. ఎందుకనంటే అభివృద్ధి కావాలి, దాంట్లో పేదవాడు బాగుపడాలి. పేదవాడికి వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే ఏదో సంక్షేమం పంచామన్నారు కానీ పనులు లేవు. వ్యక్తులు ఎక్కువగా గంజాయి ప్రేరేపితంగా తయారైంది రాష్ట్రం. దానివలన ఎన్నో అనర్థాలు మీకు తెలుసు, మేము కూడా అనుభవించిన వాళ్ళల్లా మేము కూడా ఒకళ్ళం. ఎందుకంటే మా భూమి ఒకటి విజయవాడలో కబ్జా చేయబడింది వైసీపీ వాళ్ళతో. దాని నుంచి ఇప్పుడు కూడా మేము ఇంకా విముక్తి కాలేదు మాకు. మరి మేము కూటమి ప్రభుత్వానికే ఓట్ చేస్తాం మామూలుగా చేయడం అంటే అప్పుడు ఫస్ట్ టైం చంద్రబాబు గెలిచినప్పుడు రాజధాని కానీ పోలవరం కానీ ఇట్లా అన్నింటిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి రీటెండరింగ్ పెట్టేసి అట్లా ఆపిటమే జరిగింది, కానీ నేను అభివృద్ధి చేయలేక కాదు అని చెప్పేసి జగన్ గారు మాట్లాడడం జరిగింది. 2 వంతులు అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే చేసింది ఏంటండి? ప్రజావేదికని కూల్చారు. ప్రజావేదిక ఎవరిది? ప్రజలది. అదేమీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులు కాదే, ప్రజాధనంతో ప్రజల కోసం కట్టబడింది ప్రజావేదిక. దాన్ని కూల్చివేయవలసిన అవసరం ఏమొచ్చిందండి? నువ్వు వేరే రకంగా వాడచ్చు కదా. మొట్టమొదటగా కూల్చివేసి అభివృద్ధి నిరోధకుడుగా తయారైన జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం. ఎందుకంటే ఆనాడు కరోనా టైం, ప్రజావేదిక కూల్చుకోవడం ఎందుకు? దాన్ని ఒక హాస్పిటల్గానో దాన్ని ఏదో ఒక అభివృద్ధి కేంద్రంగానో నువ్వు ఉపయోగించుకొని ఉండొచ్చు కదా. అది కాకుండా ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దానికి ప్రతీకారంగా ఆంధ్రప్రదేశ్ని ధ్వంసం చేయాలనే కాన్సెప్ట్తో పనిచేశారు తప్ప ఆయన సీఎంగా అయితే కొంచెం కూడా వ్యవహరించలేదండి. అంటే పరిశ్రమలు అవి ఏమీ లేకపోయినా సరే మా ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అనేవి నేను ఇప్పటి వరకు కూడా మొన్నటి దాకా కూడా దిగిపోయేంత వరకు కూడా నేను ప్రవేశపెట్టాను. మరి కూటమి ప్రభుత్వంలో ఎందుకని ప్రవేశపెట్టలేకపోతుందని నేను మాట్లాడుతున్నారు. దానికి అనేక రకాలైన ఎంఓయూలు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. అనేక పరిశ్రమలు రావడానికి చాలామంది పారిశ్రామికవేత్తలు మనకు వచ్చారు, అది అందరికీ తెలుసు. నువ్వు వచ్చి రాగానే వాళ్ళందరినీ పంపించేశావు. ఎందుకనంటే వాళ్ళతో షేర్ అడిగావు, వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. పోలవరం రీటెండర్ అన్నావు, అది పోలవరం ఆగిపోయింది. పోలవరం కనుక పూర్తి చేసి ఉన్నట్లయితే ఎన్ని లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చేది? ఎంతమంది పేదవాళ్ళు ఆ పొలాల వ్యవహారం మీద కానీ మన అనేక రకాలైన పనులు ఉంటాయి. ఒక పొలం మీద పనిచేసే రైతు కూలీలుగా కానీ అందరూ నష్టపోయారు కదా. దాన్ని చేయకపోవడం వలన నీళ్లు కూడా కొరత, నీళ్లు లేవు, ఇసుక లేదు. ఎంతమంది కార్మికులండి నీ ప్రభుత్వంలో? నీకు 154 సీట్లు వచ్చినాయి.
జగన్మోహన్ రెడ్డి గారిని మేము తప్పుపట్టాం. 154 సీట్లు వచ్చినాయి, ఈయన చాలా బాగా పరిపాలన చేస్తారు, ఎంతో అభివృద్ధిని చూపిస్తారు యువకుడు అని చెప్పి అందరం ఆయన్ని ఒక రకంగా చూద్దాం, కొంతకాలం కొత్తగా వచ్చాడు కదా చేస్తారని. ఆయన రావటంతోనే ప్రజా కంటకుడుగా తయారయ్యి అనేక అభివృద్ధి పథకాలను వెనక్కి నెట్టి ఏదో పేదవాడికి పైసలు ఎరుకునే వాళ్ళలాగా కొద్దిగా డబ్బులు చిమ్మి ఉన్న ఆస్తులు ఏమైపోయినాయండి, ప్రభుత్వ ఆస్తులన్నీ ఏమైపోయినాయండి, అన్నీ తాకట్లు పెట్టావు కదా. ఈనాడు ప్రభుత్వం ఏవైనా ఏర్పాటు చేసుకోవడానికి ఏం మిగులుందని అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి, పలానా రకాలైన పారిశ్రామికవేత్తలు కావాలంటే భూమి కావాలి, భూమిని ఎక్కడుంచావు నువ్వు, అన్నీ తాకట్లో ఉంది. ఈనాటికి 23,480 రూపాయలు ఎంతో వడ్డీలు కడుతున్నామని చెప్పారు మొన్న చంద్రబాబు నాయుడు గారు లెక్క చెప్తా, ఈ తాకట్లు పెట్టిన ఆస్తులన్నిటికీ. ఇంకా ఆయన అక్కడికి ఆయన పెన్షన్ని ఒకటి చేసుకుంటూ వచ్చారు. తర్వాత పేదవాడికి టిడ్కో ఇళ్ళని నువ్వు ఎంత సర్వనాశనం చేసావండి. అయిన ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేసి ఎయ్యో పంచడం ఎందుకు, ఉన్న వాటిని నీ పేరు పెట్టుకుని పంచుకోవచ్చు కదా, నిన్ను ఎవరేమనరు. ఏ ప్రభుత్వం అయినా నువ్వు చేసి నీ పేరు పెట్టుకో, నీ రంగులు వేసుకో. అవి పేదవాడికి ఇచ్చినట్లయితే 6 లక్షల ఇళ్ళు ఏమో నిర్వీర్యం అయిపోయినాయి, అవి ఎవడు ఉండడానికి పనికి రాకుండా. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఈ పర్యవేక్షణకి వెళ్ళినప్పుడు ఆయన కళ్ళల్లో కన్నీళ్లు చూసే ఉంటారు మీరు. వీటినన్నిటినీ ఇంత నిరుపయోగంగా చేసేశారు. అవి కట్టడానికి ఎంత కష్టపడి ఉంటామండి, ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ప్రభుత్వాలు. మరి వాటిని అన్నిటినీ నిరుపయోగం చేశారు కదా. మరి ఇవాళ వాటిని అన్నిటినీ క్రమబద్ధీకరించుకుంటూ సరి చేసుకుంటూ ఈ సూపర్ 6 అమలు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆలస్యం కొంచెం టైం తీసుకుంటుందేమో కానీ చెప్పిన పథకాలని వెనకడుగు వేయరు, వాటిని ప్రజలందరికీ చేరువవుతాయి, ప్రతి ఒక్కటి ప్రజలకు అందుతుంది. ప్రతి పేదవాడిని ధనికుణ్ణి చేయాలనే కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది.